గైస్ యాక్చువల్లీ ఇది నైట్ ఏవైతే లైన్స్ ఉంటాయో సో దర్శనంకి ఇచ్చే లైన్ టికెట్స్ అనమాట సార్, టోకెన్స్ ఇచ్చే లైన్స్, ఎస్ఎస్జీ టోకెన్స్ ఇచ్చే లైన్స్. సో దాని తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత బ్యాక్ సైడ్ ఇస్తారు. సో ఆ లైన్ చూసుకున్నట్టయితే మార్నింగ్ 4 o'clock వరకు అయ్యిందంట లైన్. సో అయ్యిందంట అని ఎందుకంటున్నా అంటే ఆ లైన్ చూడగానే ఫస్ట్ మాకు భయమైంది. సో భయమైనప్పుడు అఫ్కోర్స్ మనం ఎగ్గొడతాం అనమాట. సో అట్లనే ఎగ్గొడతాం, మనం పోలా. సో అది కథ. అండ్ ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్కి పోతున్నాం. సో గైస్ మళ్ళీ ఇప్పుడు మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో ఎలా వెళ్తున్నాం అనేది అండ్ మొత్తం కూడా చెప్తున్నాం కదా, ఎండింగ్ డే అవుతుంటారు. సో ఎండింగ్ డే రోజు మాత్రం పక్కా ప్రతి ఒక్కరు కూడా మీకు నోట్ డౌన్ చేస్తాను అనమాట. లైక్ ఎవ్రీథింగ్ ఫైనాన్షియల్గా కానీ ప్లానింగ్గా కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా. సో గైస్ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడే విష్ణు నివాసానికి అయితే వచ్చినాం అనమాట. అండ్ పాయింట్ ఏంటంటే ఆడ దర్శనం మంచిగా జరిగింది. అండ్ కళ్యాణం టికెట్ తీసుకుంటే ఇంకా మంచిది కళ్యాణంకి. సో అండ్ అట్ ద సేమ్ టైం మీకు కళ్యాణం అవుతుంది అండ్ ఆల్సో దర్శనం కూడా దగ్గర నుంచి అవుతుంది. సో బెటర్ టు టేక్ కళ్యాణ టికెట్స్. అది కూడా ఎక్కడంటే పద్మావతి అమ్మవారి దగ్గర అయితే మీరు కళ్యాణ టికెట్ తీసుకుంటే బెటర్. అండ్ 500 ఉంటుంది. అండ్ అక్కడ లోకల్ కూడా దొరుకుతుండొచ్చు. సో గైస్ పద్మావతి అమ్మవారి గుడికి అయితే దర్శనానికి మోర్ దెన్ ఒక 1 hour పట్టింది. అండ్ దానికంటే మెయిన్గా చెప్పాలంటే మేము ఫోన్ తీసుకెళ్ళలేదు. సో అందుకాడ ఏం రికార్డ్ చేయలేదు నేను. ఫోన్స్ బస్సులో పెట్టేసి వెళ్ళాల్సి వచ్చింది. సో గైస్ రూమ్ అయితే వికెట్ చేసినాం ఇప్పుడు. అండ్ కరెక్ట్గా అది రైల్వే స్టేషన్, ఇది రూమ్ అంటే విష్ణు నివాసం. సో మా రూమ్ కరెక్ట్గా కొండ కనిపించేటట్టు ఇచ్చినారు, బెస్ట్. అండ్ రూమ్ చాలా బాగుంది. అండ్ పొద్దున నుంచి చెప్పాలంటే ఇలా పొద్దున పద్మావతి గుడికి పోయినాం. పద్మావతి దర్శనం అయిపోయిన తర్వాత అంటే లైక్ నేను వీడియో తెలియకపోయినా, ఎందుకంటే ఫోన్ నాట్ అలౌడ్ ఉండే. సో ఫోన్ ఇక్కడనే పడేసిపోయినాం అనమాట. సో అందుకే నేను వీడియో రికార్డ్ చేయలేదు. ఆల్మోస్ట్ అది ఇప్పటి నుంచి అన్నీ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు కొండ మీదకి పోతున్నాం. సో చలో ఆడగలుగుదాం. మంచిగా చూపిస్తున్నావు. ఇట్లుంటుంది. సో గైస్ ఇంతకుముందుగా నేను ఆల్రెడీ అలిపిరి నుంచి పోయినా కాబట్టి నాకు ఆ రూట్ తెలుసు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం శ్రీవారం మెట్ నుంచి వచ్చిన. సో టోటల్గా 2388. సో ఎన్ని మెట్లు అవుతున్నాయి. సో ఫస్ట్ మనం అలా పద్ధతి గలవాడిగా అలాగా బొట్టు పెట్టుకొని మొదలుపెట్టా 20 మెట్టు దగ్గర ఉన్నామన్నమాట. సో సెక్యూరిటీ చెకింగ్ హ్యాపెనింగ్ నౌ. అందరు బాగా ఎనర్జెటిక్గా పోతురు. ఎంతో ఎనర్జెటిక్గా ఎక్కిన గాలి ఆల్రెడీ పోతుంది సగం సగం. అందరూ రష్ అయ్యారు. ఒక్కడనే ఉన్నా. హెడేక్ వస్తుంది. ఆల్రెడీ 2 times వామిటింగ్ చేసుకున్నా. అండ్ విత్ అవ్వట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ హెడేక్ వస్తుంది. ఎక్కుతున్నా కొద్దిగా అంతంత ఎక్కువ అవుతుంది.
మధ్యలో అవుతున్నాం భయం. హెల్ మ్యాన్, భయం ఎందుకంటే ఇటు అడివే అంగో అటు అడివే, సో అందుకే తప్పదు. చలో పై పూరా జస్ట్ 400 మెట్లకి ఎట్లా అయిపోయినా, ఇంకా 1988 మెట్లకి కాదు. హెల్ మ్యాన్, చలో. నాకన్నా ముందు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తారు. $523 మెట్టు. కాపీరైట్ పడితే నేను మళ్ళా మ్యూట్ పెట్టరా. గైస్ యాక్చువల్లీ సిచ్యువేషన్ ఎట్టుంది తెలుసా, 100 మెట్లు ఎక్కితే ఆల్మోస్ట్ అబౌట్ 150 మినిట్స్ రెస్ట్ తీసుకునే పొజిషన్లో ఉన్నాం. అసలు దిమాగ్ అసలు కాపా లైక్ హీట్ అయిపోతుంది. నిజం చెప్పాలంటే బ్రెయిన్ హీట్ అవుతుంది నాకు. ముందే హెడేక్ వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీరు నుంచి భగవద్గీత దేవుడా ఇందాక నాకు ఎప్పుడైతే ఆయాసం ఎక్కువైందో అంటే లైక్ బీట్ ఎక్కువైందో ఉండి పుట్టిన వరకు మొన్న తప్పదని చెప్పి స్టార్ట్ అయింది. అవ షాక్, బ్రెయిన్ ఖరాబ్ అయిపోయింది. మ్యాన్ అసలు మన గురించే పెడతారా అని అనిపిస్తుంది నాకైతే. ఇది ఎక్కితే దేవుని కాడికి పోతాం లేదు కానీ పైకి పోయేటట్టుంది. నేను ఎక్కుతా అన్నప్పుడు ఎక్కాలి. నా కాళ్ళ గోవిందా గోవిందా. వాడికి ఎక్కినాం చూడు మనం, ఆ రూట్ కనిపిస్తుంది కదా. సో గైస్ మొత్తం మీద 1388 అయితే నడిచినాం. బట్ అన్ఫార్చునేట్లీ అసలు అయితే లేదు. ఇంకా 1000 మెట్లు స్టెప్స్ ఉన్నాయి. సో ఎబిగో గైస్, నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ మెయిన్గా చెప్పాలంటే సుక్కలు అనిపిస్తున్నాయి, మరి ఘోరంగా ఉన్నాయి, పొడుగుగా ఉన్నాయి మెట్లు. దానివల్ల కుదరట్లా. సో గైస్ సక్సెస్ఫుల్లీ మెట్లన్నీ కంప్లీటెడ్. 2388, మోర్ దెన్ 2 hours ఎక్కినాం. ఐ థింక్ నో 2 hours, ఎగ్జాక్ట్ 2 hours ఎక్కినాం. అండ్ రైట్ నౌ స్టిల్ గోయింగ్. పోయి మమ్మీ వాళ్ళకి కూడా కలవాలి. అండ్ ఓకే గైస్, ఎనర్జీ మొత్తం పోయింది. ఇంకా లైన్లోకి ఎందుకు పోతామేమో.
అసలు నాకు డౌట్ ఏంటంటే ఈ దేవుళ్ళందరూ కొండల మీద ఎందుకుంటారు, కింద ఎందుకుంటారు? మీకు ఏమైనా తెలుసా కింద చెప్పరు. సో గైస్ మొత్తం మీద బయటకి అయితే వచ్చినాం, సరే పైనకి వచ్చినాం. అండ్ మేబీ ఇదే లాస్ట్ కావచ్చు, ఎందుకంటే దీని తర్వాత దర్శనం పోతాం. సో మొబైల్స్ అన్నీ లాకర్లలో పెట్టేసేయాలి. సో దర్శనం పోతే మొబైల్స్ ఎలాగో ఉండేవి కాబట్టి మేబీ ఇది షార్ట్ ఇవ్వాలా. సో మేబీ అంతే. సో ఒకవేళ ఇది మేబీ అయితే ఇప్పటిదాకా లైక్ అయిపోతే లైక్ చేయరు, అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయరు. అండ్ ఇది కూడా ఇప్పుడు ఎడిట్ చేసేసి షెడ్యూల్ పెట్టేసి నేను వెళ్ళిపోతాను దర్శనంకి. మళ్ళీ రేపు దర్శనం నుంచి బయటికి రాగానే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. చెప్పనా బాయ్, దిస్ వహాషి అలియాస్ విష్ యూ గైస్, సైనింగ్ ఆఫ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ గైస్. రెడ్ లైట్ దాటుతాం, మిడిల్ దాటుతాం, మిడిల్లోనే ఎప్పుడు ఉండదు స్టార్టింగ్ అంటే. ఇదే ఆ కారే, ఈ కార్ ఫిక్స్ దానినే ఉంటాడు. ఏంటి ఇన్ని కార్లు వస్తున్నాయి? ఇదే కార్. ఇందులో ఏంటి, ఇది ఫస్ట్ దీనిలోనే ఉండు. అది చెప్పాలంతే. ఏడు లేడు లేడు, ముందే పోయిండు, బ్లాక్ కార్లోనే పోయిండు. ఇంకేం చూస్తారు? కార్ లోపల ఉండు, బయట కనిపించాడు.